నా పాటలు ఈరోజు ఆగిపోవచ్చు, కానీ నా స్వరం మీ హృదయాల్లో ఎప్పటికీ మారుమ్రోగాలి. దశాబ్దాలుగా నేను పాడిన ప్రతి అక్షరంలో నా ప్రాణం ఉంది. మీకోసం నేను పడిన తపన ఉంది. రికార్డింగ్ స్టూడియోలో మైక్ ముందు నిలబడిన ప్రతిసారి నా గొంతు ద్వారా మీతోనే మాట్లాడుతున్నాననే భావనే నన్ను ఇన్నాళ్ళు నడిపించింది. సంగీతం నా ఊపిరైతే మీ అభిమానం నా ప్రాణం. జీవితం ఎంత చిన్నదో ఈ ప్రయాణం ముగిసే సమయానికే మనకు అర్థమవుతుంది. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నేను నేర్చుకున్నది ఒకటే: గొప్పగా కలలు కనండి. వాటి కోసం ప్రతిరోజు నిజాయితీగా కష్టపడండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మీపై మీకున్న నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. కళకు ఎప్పటికీ మరణం లేదు, కానీ మనిషికి కాలం చాలా పరిమితం. అందుకే మీ కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించండి. ఏ స్వార్థం లేకుండా మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విలువ తెలుసుకోండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, ఎందుకంటే మీ ఆ చిన్న చిరునవ్వు చీకట్లో ఉన్న ఎవరికో ఒకరికి గొప్ప ఆశగా, వెలుగుగా మారచ్చు. ఈరోజు మీ దగ్గరున్న ప్రతి క్షణాన్ని మీకు ఇష్టమైన వారి కోసం వెచ్చించండి. ఏ ఒక్కరోజును వృధా చేయకండి, ఎందుకంటే రేపనేది ఎవరికీ హామీ లేని ఒక భ్రమ మాత్రమే. ఇకపై నేను భౌతికంగా మీ ముందుకు రాకపోయినా నేను వదిలి వెళ్తున్న నా పాటలు ఎప్పటికీ మీతోనే ఉంటాయి. నా గొంతు మిమ్మల్ని ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటుంది. మీరు పాడుకునే ప్రతి మధురమైన జ్ఞాపకంలో నేను బ్రతికే ఉంటాను. నన్ను కన్నీళ్లతో కాదు, నా పాటలు వింటూ ఒక చిన్న చిరునవ్వుతో గుర్తు చేసుకోండి. ఇన్నాళ్ళు నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభ విడుకోలు.